ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుని చెప్పడు. నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ from the wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యేసు ప్రభుకి ముందు 750 సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా అనే భక్తుని ద్వారా ఒక ప్రవచన వాక్యాన్ని, గ్రంథాన్ని రాసిపెట్టాడు. ఆ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుతాను, దయతో చూడండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడినవాడును ఆయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. బైబిల్ మీ చేతిలో ఉంటుంది, ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు. కానీ సత్యవంతులైన దైవ సేవకులు బైబిల్లో వ్రాయబడిన విషయాలను వివరించాలి. అదే వాళ్ళ పని. తల్లి బిడ్డకు ఎలా అన్నం చక్కగా కలిపి తన నోటిలో ముద్ద పెడుతుందో అలా దేవుని సేవకులు కూడా అక్కడక్కడ ఉన్న వాక్యాలను చక్కగా సిద్ధపరిచి, ఒక తల్లి బిడ్డను ఫీడింగ్ అంటారు, నోట్లో ముద్ద పెట్టినట్లు చెవుల్లోంచి దేవుని వాక్యాన్ని సేవకులు విశ్వాసులకు ఇవ్వాలి. లారీ పొట్టు కంటే ఒక బస్తా గింజలు చాలు. అలా పొట్టు లాంటి దేవుని వాక్యము కానిది మనం ఎంత విన్నా, ఎన్ని సంవత్సరాలు విన్నా అది మొలకెత్తదు. దేవుని వాక్యము దేవుని సేవకులకు దేవుడు ఇస్తాడు. దేవుని సేవకులు ఒక వ్యవసాయదారుని వలె ఆ విత్తనాల్ని మీ చెవుల్లో చల్లుతారు, విత్తుతారు. అవి కొన్నిసార్లు మనం నిద్రపోయినప్పుడు సైతాను అవి లోపలికి వెళ్లకుండా దొంగిలిస్తాడు. అయితే మనం చక్కగా ఆలకించినప్పుడు అవి లోపలకు నాటుకొని తలలో నిజమే కదా అని దేవుని చిత్తమును తెలుసుకొని అప్పుడు మనము హృదయంలోనికి విషయాన్ని తీసుకుని వెళతాం.
విత్తనాలు అలా రోడ్డు మీద పారవేసామనుకోండి, ఉదయానికి పక్షులు వచ్చి వాటిని తినేస్తాయి. మనం ఎన్ని రోజులు అక్కడ ఇంకా మొలకెత్తట్లేదు అని నీళ్లు పోసినా చూసినా విత్తనం లేకుండా ఎక్కడ మొలకలు వస్తాయి? అయితే వాటిని మనం తవ్వి విత్తనం లోపల మనం నాటామనుకోండి, 4-5 రోజులకి మంచి మొక్కలు వస్తాయి. అలా దేవుని వాక్యాన్ని మన చెవులతో విని మనస్సులో అర్థం చేసుకొని హృదయములో వాటిని మనం తీసుకుని వెళ్ళాలి. చెవులకి మూతలు లేవని చెప్పి ప్రతీదీ వినకూడదు. ఒకవేళ వినినా అది సత్యము కాదు అనుకున్నప్పుడు మన హృదయంలోకి తీసుకెళ్ళకూడదు, దాన్ని ఊసిసేయాలి. ఏం చెప్తున్నాడు ఈ బోధకుడు? వాక్యం కాకుండా ఆచారాలు నేర్పుతున్నాడేంటి? మాకెందుకు ఆసోది? మాకు బైబిల్లో ఉన్నదే కావాలి, మాకు సత్యమే కావాలి. దేవుని ఉద్దేశాన్ని మాకు చెప్పండి. కథలొద్దు, స్టోరీలొద్దు, ఎక్కడెక్కడో నేర్చుకున్న బోధలొద్దు. వాక్యాన్ని వివరించండి పాస్టర్ గారు, అప్పుడు మేము విని ఆలోచించి హృదయంలో చేర్చుకుంటాం అని అనుకోవాలి. ఏది సత్యమో, ఏది వాక్యమో, ఏది దేవుని మాటయో దానిని మాత్రమే వినాలి కానీ ఏదో అయ్యగారు చెప్పేస్తున్నాడని ప్రతిదీ వినకూడదు. ఒక్కొక్కసారి సాతాను సేవకులను వాడుకొని వాక్యమును కాక మానవ పద్ధతులను మనకు నేర్పిస్తాడు. ప్రతి తప్పు బోధ వెనుక సాతాను ఉంటాడని తెలుసుకోవాలి. 53వ అధ్యాయము చాలా గొప్పది, బైబిల్కే గొప్ప అధ్యాయం ఇది. దీనిలో దేవుడు ఎవరో రాయబడి ఉంది, ఆయన చేసిన సంకల్పము ఏర్పాటు ఏదో రాయబడి ఉన్నది. రెండవది యేసుక్రీస్తు ఎవరో అనే విషయం కూడా స్పష్టముగా రాయబడి ఉంది. మూడవది మనము ఏం చేయాలో అనే విషయం కూడా రాయబడింది. మొదటి వచనంలో మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అంటున్నాడు. యెహోవా బాహువు బయలుపరచబడింది. యెహోవా బాహు అంటే ఆయన చేతితో ఎలాంటి క్రియ చేశాడు అనేది తెలియపరచబడింది. యేసుక్రీస్తే యెహోవా బాహువు అంటే దేవుడు చేయి చాచి మనల్ని రక్షించడానికి ఆయన చేయి చాపాడు. ఆ చెయ్యే యేసుక్రీస్తు అన్నమాట. దేవుడు తన బాహువు చేత ఏం చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన మన కోసం ఏం చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2వ వచనంలో అతడు ఆయన ఎదుట పెరిగెను అని యేసుక్రీస్తు గురించి చెబుతున్నాడు. అంటే దేవుడే యేసుక్రీస్తును పుట్టించి మన కోసం ఆయనను భూలోకానికి పంపాడు. ఇదే దేవుని సంకల్పము, ఏర్పాటు. బైబిల్ అంతటిలో ఒక సువార్త వాక్యము ప్రాముఖ్యమైనది ఉన్నది. ఏంటంటే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమించి తన అద్వితీయ కుమారుని, అంటే దేవుడు అద్వితీయుడు, ఆయన పంపిన కుమారుడు కూడా అద్వితీయుడు, రెండవ వాడు లేడు. తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అదే దేవుని ప్రేమ. దేవుడు మన కొరకు చేసిన ఏర్పాటు ఏంటంటే, ఈ లోకములో, పాపమనే లోకములో మనం కొట్టుకుపోతుంటే మనము రక్షణ పొందడానికి ఒక ఓడను సిద్ధపరిచాడు. ఆయనే యేసుక్రీస్తు. 4వ వచనంలో దేవుని వలన బాధింపబడిన వాడు ఆయను. అంటే యేసుక్రీస్తును దేవుడు ఏదో తాజ్మహల్ చూడటానికి పంపలేదు భూలోకానికి, లేకపోతే నయగరా ఫాల్స్ను చూడటానికి భూలోకానికి పంపలేదు. ఆయనను సిలువలో మన అందరి కోసం బలి ఇవ్వడానికి పంపాడు. చూడండి, దేవత గుడుల దగ్గర మేకల్ని బలిస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? డప్పు వాయిస్తూ మేకను ఊరేగిస్తూ తీసుకెళ్తారు. ఎందుకు? దాన్ని బలి ఇవ్వడానికి. ప్రజలు వారు పాపులని తెలుసుకొని, పాపానికి శిక్ష ఉందని తెలుసుకొని, వారు చనిపోకుండా వారి స్థలంలో మేకను బలి ఇవ్వడానికి, ఎద్దుల్ని బలి ఇవ్వడానికి, కొన్నిసార్లు మనుషుల్నే బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. దేవుడు అది చూచి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుషుల పాపాలని తీసివేయలేదని తన కుమారుడైన యేసుక్రీస్తు
పవిత్రుడని, పరిశుద్ధుడని, పాపము లేనివాడని మనందరి కోసం బలి పశువుగా సిలువలో ఆయనను బలి ఇవ్వడానికి యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు వచ్చింది స్వస్థతలు చేయడానికి కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయడానికి కాదు. మానవులైన మనందరి కొరకు ప్రాణము సిలువలో బలి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏదో తొట్టెలో పడుకున్న శిశువుగా మనం చూడకూడదు. సిలువలో వేలాడే ఆ బలి పశువుగా మనం ప్రభుని చూడాలి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుని వలన బాధింపబడినవాడు. యేసుక్రీస్తును సైనికులు సిలువ వేసిన, అసలు ఆయనను సిలువలో బలి ఇచ్చింది సైనికులు కాదు, తండ్రి అయిన దేవుడు మన కొరకు బలి ఇచ్చాడు. మానవులైన మనందరము మురికి బట్టల వలె ఉన్నాము. మన క్రియలు, మన పనులన్నీ దేవుడి దృష్టిలో ఎలాంటివి? మురికి గుడ్డ వలె ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చాకలి వాని వలె కూర్చొని పాపులమైన మన మురికిని పోగొట్టడానికి ఆయన ఒక సబ్బు ఆయనకు అవసరమైంది. చాకలి ఉన్నాడు, మురికి బట్టలు ఉన్నాయి. ఇప్పుడు బట్టల్లోని మురికి పోవాలంటే ఏం ఉండాలి? మన దగ్గర డిటర్జెంట్ బిళ్ళ ఉండాలి, సబ్బు ఉండాలి, సర్ఫ్ లాంటి పౌడర్ ఉండాలి. వాటితో మనం బట్టలను, ఆ మురికిని తొలగిస్తాం. దేవుడు కూడా ఒక చాకలి వాని వలె కూర్చొని ఆయన ముందు మురికి గుడ్డల వలె పేరుకుపోయిన మనలను శుద్ధి చేయడానికి యేసుక్రీస్తును దేవుడు బలి ఇచ్చి ఆ రక్తముతో మన హృదయములో ఉన్న రక్తాన్ని ఆయన శుద్ధి చేశాడు. అది ఆయన చేసిన మేలు. స్వస్థపరచడము కాదు, అసలు అనారోగ్యానికి కారణమైన పాపమును తీసివేయడానికి ఆయన సంకల్పించాడు. మీకు తెలుసు, కొంతమందికి నడుములో నొప్పి వస్తుంటే ఎందుకు వస్తుంది అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్తారు. అప్పుడు మామూలు వైద్యుడైతే ఏం చేస్తాడంటే, ఆ నొప్పి వచ్చే దగ్గర జండు బామో లేకపోతే పెయిన్ బామ్ ఏదో రాసుకో, నొప్పి తగ్గడానికి ఇదిగో ఈ మాత్ర వేసుకో అని ఇస్తాడు. నొప్పి వచ్చినప్పుడు ఆ మాత్ర వల్ల కాసేపు నొప్పి తెలియకుండా మందం అవుతుంది, కానీ నొప్పికి కారణమైన రాళ్లను ఆ మాత్ర తీసివేయలేదు, కరిగించలేదు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే అటొక రంధ్రం ఇటొక రంధ్రం చేసి మిషన్ ద్వారా లోపల ఉన్న రాళ్లను పగలగొట్టి అని బయటకు తీసివేస్తారు. ఇప్పుడు నొప్పి కోసం మందు వేసుకోవడం మంచిదా, లేక నొప్పి కలిగించే అనారోగ్యాన్ని తీసివేయడం మంచిదా? నొప్పి అనారోగ్యం కాదు, జ్వరం అనారోగ్యం కాదు. లోపల ఉండే అనారోగ్యం వల్ల నొప్పి, జ్వరం వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు నొప్పి తగ్గించడానికి పైన మనకు తెలియకుండా, అంటే మొద్దుబారిపోయే మందులు వాడడం మంచిది కాదు, కానీ అసలు నొప్పికి కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని బయటకు తీసే మంచి వైద్యం. సో దేవుడు ఆలోచించాడు, వీళ్ళకు వచ్చే అనారోగ్యాలకు కారణం ఏంటి, వీళ్ళకు వచ్చే ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటి, ఎందువల్ల ఈ భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారు, ఎందువల్ల వారు సంపాదించిన కష్టార్జితం వారికి దక్కకుండా ఏ హాస్పిటల్కి ఎక్కడికో ఎందుకు పోతుంది, అసలు మనుషుల యొక్క అవస్థలకు, వారి ఏడుపుకి, వారి యొక్క పతనానికి కారణం ఏంటి అని దేవుడు ఆలోచన చేశాడు. ఏంటి కారణం అంటే వారి పాపము. ఎప్పుడైతే పాపమును తీసివేస్తారో దానివల్ల కలిగే పర్యవసానాలన్నీ కూడా వెంటనే పోతాయి. డాక్టర్ గారు నాకు నడుము నొప్పి వస్తుంది, స్కాన్ చేస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తెలిసింది, అయ్యా ఇదిగోండి డబ్బులు మీ ఫీజు, నాలోని రాళ్ళు తొలగించండి అని ఎప్పుడైతే ఒక రోగి వైద్యుడికి అప్పగించుకుంటాడో డాక్టర్ గారు నొప్పి తెలియకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆ రాళ్లను తీసేస్తాడు. ఎప్పుడైతే కిడ్నీలో రాళ్ళు తీసివేయబడ్డాయో నొప్పి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది.
స్వస్థత సభలు కావాలా లేక మిమ్మల్ని పాపము నుండి రక్షించే సువార్త సభలు కావాలా? చెప్పండి, ఏం కావాలి? వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. వాళ్ళు వ్యభిచారాన్ని విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు, త్రాగుడు మానరు, అబద్ధాలు మానరు, దొంగతనాలు మానరు, కానీ స్వస్థత మటుకు కావాలట. చూసారా, ఒక అబద్ధ బోధకునికి దేవునికి ఎంత తేడా ఉందో. సో దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపాడంటే మనలోని పాపమును తీసివేయడానికి. పాపము చేతుల్లో ఉందా, లేకపోతే కాళ్ళల్లో ఉందా, లేకపోతే హృదయంలో ఉందా? మన కాళ్ళు, చేతులు, మన మెదడును నడిపించేది మన గుండె. మన మనసులో ఏమి ఆలోచించాలో కూడా గుండె నిర్ణయిస్తుంది. తెలుసా ఆ విషయం మీకు? మనం అనుకుంటాం ఈవేళ దీని గురించి ఆలోచిద్దాం అనుకుంటాం. అంటే మన గుండెలో ఎలాంటి కోరిక, ఆశ ఉన్నదో దాని గురించే మన మైండ్ పనిచేస్తుంది. మనం చెడ్డ గుండె అనుకోండి, ఆలోచనలు కూడా చెడ్డవే వస్తాయి. మన గుండెలో పేరాశ ఉందనుకోండి, ఎప్పుడు ఏం దొరుకుతుందా అని ఆలోచిస్తాం. అసలు పాపమునకు కారణము మన గుండెలో ఉన్న రక్తము. ఇప్పుడు రక్తములో ఉన్న దోషమును మరి ఎవరు తొలగిస్తారు? ఒక అతనికి పాము కరిచిందట, ఆ కూరలు ఆ నరములోకి వెళ్ళిపోయాయి, విషం వెళ్ళిపోయింది. అందుకని నురగలు కక్కి చచ్చిపోవడానికి కొట్టుకుంటున్నాడు. అప్పుడు డయాలసిస్ చేశారు. అంటే శరీరములోని కలుషితమైన రక్తమంతా మిషన్లోకి ఎక్కించి రక్తములో ఉన్న దోషమును, విషమును శుద్ధి చేసి మళ్ళా మరొక ప్రక్క నుండి శుద్ధి అయిన రక్తాన్ని బాడీలోకి ఎక్కిస్తారు. విషము శరీరములోకి వెళ్ళినప్పుడు డయాలసిస్ చేస్తే వెంటనే ఆ పేషెంట్ బ్రతుకుతారు. అయితే మన గుండెలో ఉన్న రక్తములో ఉన్నది పాము విషయం కాదు, దానికంటే ప్రమాదకరమైన పాపపు విషము. ఏం విషయం ఇది? ఈ పాము విషయమేమో మామూలు మరణాన్ని మనకు కలిగిస్తూ ఉంటే, పాపపు విషము మనల్ని నరకాగ్ని గుండములో పడవేస్తుంది. కనుక దేవుడు ఈ రోగాలు రాకుండా లేకపోతే మామూలు మరణాన్ని తప్పించడం కాదు, పాపానికి కారణమైన రెండవ మరణము నుండి మనల్ని తప్పించడానికే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే, దేవా నీ కుమారుడైన యేసు రక్తముతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి అని మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఏమి రాస్తుందో చూడండి, 6వ వచనంలో, దేవుడు మన అందరి దోషము క్రీస్తు మీద మోపాడు. ఒక అతను రాజుగారి గోడ పక్క నుండి వెళుతూ బోడు రాజు, బోడు రాజు అని రాజును తిడుతూ వెళ్తున్నాడు, చిన్నపిల్లాడికి తెలియక. అప్పుడు రాజుగారు పైనుండి వినేశారు. నన్ను బోడి రాజు అంటావా అని విని, వాడిని తీసుకురండి, రాజును దూషించిన వానికి 30 కొరడా దెబ్బలు తీర్చాలన్నారు. కొరడా అంటే అక్కడ గుండులో హుక్స్లా ఉంటాయి, ఇలా కొడితే దాని కండ బయటికి లాగుద్ది అనమాట. యేసు ప్రభుని కూడా అలాగే కొట్టారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు, స్తంభానికి కట్టేశారు. ఎరా రాజుగారు వినేలాగా బోడి రాజు అని రాజును దూషిస్తావా అని చెప్పి నీకు 30 కొరడా దెబ్బలు అని అన్నారు. అనగానే వాడిని కట్టేశారు ఇలా స్తంభానికి, కాళ్ళు చేతులు తప్పించుకోవడానికి లేకుండా. ఈలోగా వాళ్ళ తండ్రికి విషయం తెలిసింది. ఇదిగో మీ అబ్బాయి అలా వెళుతూ వెళుతూ రాజుగారిని దూషించాడట, అందుకనే 30 కొరడా దెబ్బలు మీ అబ్బాయికి విధించారనగానే ఆ తండ్రి పరుగు పరుగున తన పని విడిచిపెట్టి పరుగు పరుగున అక్కడికి వచ్చేసి శిక్షించే స్థలానికి వచ్చి, అమ్మో నా బిడ్డను ఏం చేయకండి అని ఇలా పట్టుకున్నాడట. అప్పుడు కొట్టేవాడు రాజును చూశాడు, వేయి అన్నాడు అంతే. అనగానే తన కౌగిల్లో బిడ్డ ఉండిపోయాడు. ఆ దెబ్బలన్నీ తండ్రి తిన్నాడు. పాపం చేసింది నువ్వు నేను, శిక్ష అనుభవించవలసింది మనమే. కానీ మనం భరించలేమని, పాపానికి శిక్ష నరకాగ్ని గుండాన్ని మనం తట్టుకోలేమని దేవుడు ఆ శిక్షను యేసుక్రీస్తు మీద మోపి మనకు విడుదల, విమోచన కలిగించాడు. ఇది దేవుడు మనకు చేసే మేలు. ఏదో ఆరోగ్యం ఇవ్వడం కాదు, ఇల్లు కట్టి పెట్టడం కాదు, అది ఎవరైనా చేస్తారు. బ్యాంకులో లోన్ ఇస్తారు, ఇల్లు కట్టుకోవచ్చు. తెలిసిన వాళ్ళని అడిగితే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇస్తారు, 2 రూపాయలు 3 రూపాయలు.
దేవుడు చేసే సహాయము డబ్బు కాదు. దేవుడు చేసే సహాయము ఆరోగ్యం ఇవ్వడం కాదు. దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే మనల్ని పాప శిక్ష నుండి మనలను విడిపిస్తాడు. శిక్ష భరించాల్సిందే. ఒక జడ్జి గారు తన కుమారుడు తప్పు చేశాడని బోన్లోకి వచ్చినప్పుడు జడ్జి గారు ₹1,00,000 జరిమానా విధించారట. అయితే ఆ ₹1,00,000 చెల్లించలేనప్పుడు అతను 6 నెలలు చెరసాలలో ఉండాలి. జడ్జి గారే ₹6,00,000 శిక్ష విధించారు. కానీ ఆయన లేచి, నా కుమారుడు చెల్లించడానికి డబ్బు లేదు కనుక నేనే ఆ డబ్బు చెల్లిస్తాను, నా కుమారుడికి విడుదల ప్రకటిస్తానని చెప్పాడు. శిక్ష విధించాడు, అప్పుడు ఆ సమయంలోనే పరిహారం కూడా చెల్లించాడు. అది దేవుని ఏర్పాటు. ఈ వెరిజనం అనుకుంటారు దేవుడున్నది రోగం పోగొట్టడానికి అనుకుంటారు. ఆయన రోగాలు పోగొట్టేవాడు కాదు. దేవుడున్నది సంతానం కలిగించడానికి అంటాడు, ఆయన సంతానం ఇచ్చేవాడు కాడు. ఇవన్నీ లోక సంబంధమైన మేళ్ళు. ఎవరైనా చేస్తారు. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే మందు వేసుకుంటాం, తగ్గిపోతుంది. చూసారా? కానీ దేవుడు చేసే మేలు ఎలాంటిదంటే మానవులు ఎవ్వరూ చేయలేని మేలు, డబ్బుతో కొనుక్కోలేని మేలు, మానవుడు తన జ్ఞానము చేత సంపాదించలేని వాటిని దేవుడు మాత్రమే ఇస్తాడు. అందుకే మనం ఆయన దగ్గరికి రావాలి. కనుక దేవుడు మనందరి దోషం ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు మీద. అంటే మనము పొందాల్సిన శిక్ష దేవుడు ఆయన మీద మోపాడు. ఇక 10వ వచనం చూస్తే, క్రీస్తును నలుగగొట్టుట దేవునికి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాడు. దేవుని సంకల్పము అందరికీ తెలియదు. నాకు తెలిస్తేనే కదా ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలను. దేవుని సంకల్పము ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు ఈ లోకానికి పంపాడు అనే విషయం మనందరము తెలుసుకోవాలి. వెర్రివారుగా ఉండకూడదు, అంతా నిజమని నమ్మకూడదు. బైబిల్లో ఉన్నదాన్నే మనము గ్రహించాలి, చదువుకోవాలి. సత్యమైన దైవ సేవకులు చెప్తున్నప్పుడు చక్కగా వినాలి. ఇక్కడ ఏమని రాస్తుందంటే, యేసుక్రీస్తును నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. అంటే మనలను రక్షించడానికి దేవుడు ఆ శిక్షను యేసుక్రీస్తు మీద మోపాడు. ఒక పాట విన్నాను, నదివాలే యేసు రక్తము అని. అప్పుడు ఆశ్చర్యమైంది, యేసుక్రీస్తు రక్తం నది వలె ప్రవహించిందా? లేదే, అలాగని బైబిల్లో ఎక్కడా లేదే. మానవులైన మనకు ఎన్ని లీటర్ల రక్తం ఉంటుందో యేసుక్రీస్తు కూడా అంతే రక్తం ఉన్నది. అంతేగాని నది వలె ప్రవహించిందా? అది తప్పు. క్రీస్తు రక్తము మన హృదయములోని పాపాన్ని ఎలా తొలగిస్తుంది అంటే, విశ్వాసం ఉంచటము ద్వారా. నా శిక్షను యేసుక్రీస్తు భరించాడు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన మూలానే నేను పొందవలసిన శిక్ష నాకు లేకుండా చేశాడు అని మనం తలంచాలి. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాడు. దేవుని ఉద్దేశము క్రీస్తు వలన సఫలమైంది. అతను నలుగుట్టకు యెహోవాకు ఇష్టమాయను. కింద లైన్లో చూడండి, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నాతో చెప్పండి, దేవుని ఉద్దేశము యేసుక్రీస్తు వలన సఫలమయ్యను. సరే, దేవుని ఉద్దేశము మన స్థానములో వేరొకరిని బలి ఇవ్వడం. అబ్రహాం అనే భక్తుణ్ణి దేవుడు అన్నాడు, నీకున్న ఒక్కగా ఒక కుమారుణ్ణి బలి ఇమ్మని చెప్పాడు. అబ్రహాముకు చాలా బాధ కలిగింది. మన పిల్లల్ని మనం చంపమని దేవుడు అడిగితే మనం ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. నన్ను అడిగితే నేను ఇవ్వలేను. నన్ను అంటాను, నన్ను చంపే మా అబ్బాయిని బతకని అంటాను. మనం అంతే కదా, మనకంటే మన పిల్లలంటే ఎక్కువ ఇష్టం. మనం పస్తులుండి పిల్లల్ని మనం పెంచుతూ ఉంటాం. మనం చెప్పులు కొనుక్కోపోయినా కాలేజీకి వెళ్ళే పాపకు మంచి చెప్పులు కొంటాం. మన మెడలో బంగారపు గొలుసు లేకపోయినా అప్పు చేసైన బిడ్డకు ఆ బంగారు గొలుసు మెడ బోడిగా ఉందని వేసి కాలేజీకి పంపిస్తాం. అది తల్లిదండ్రుల ప్రేమ. దేవుడు మన కోసం చేసిన ఏర్పాటు అదే. మనల్ని నశించిపోవడం ఇష్టం లేక యేసుక్రీస్తు మీద ఆ భారమును దేవుడు మోపాడు. మరి దేవుని సంకల్పము ఏంటి? మనల్ని రక్షించాలి.
అంటే పాపమునకు వచ్చే క్రయధనమును చెల్లించాలి, తద్వారా మనల్ని విడిపించాలి. చూచారా, మనందరినీ సాతాను తన యొక్క చెరసాలలో బంధించాడు. అంటే పాపం చేయడానికి వెళ్ళి అక్కడ మనం బంధింపబడ్డాము. అయితే మనము విడుదల పొందాలంటే వెల చెల్లించాలి. ఏంటి ఆ వెల అంటే డబ్బు కాదు, రక్తము చిందించాలి. ఎవరు చిందిస్తారు? తన కుమారుణ్ణి మనకు బలి అవ్వడానికి బలి పశువుగా, పస్కా పశువుగా మన కొరకు ఆయనను ఇచ్చేసాడు. అది దేవుని ప్రేమ. పైగా ఆయనకు 10 మంది కుమారులు ఉంటే ఒక కుమారుని ఇవ్వడం కాదు, తన జనతైక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ఒకే కుమారుణ్ణి మన కొరకు చనిపోవడానికి ఆయన వదిలేశాడు. యేసుక్రీస్తు సిలువలోకి వెళ్ళే ముందు ఎందుకు దుఃఖించాడో తెలుసా? నన్ను చంపేస్తారనే భయంతో కాదు. అయ్యో, దేవుడు తన ముఖాన్ని చాటేసుకున్నాడు. దేవుడు నన్ను సిలువలో బలి ఇవ్వడానికి తన ముఖాన్ని అటువైపు తిప్పుకున్నాడు అని, నేను తండ్రి నన్ను విడిచిపెట్టడం నేను తట్టుకోలేను అని యేసుప్రభు కన్నీళ్లు కార్చాడు. ఆ ఎడబాటు సహించలేక ఆయన ఏడ్చాడు, కానీ ఆయన ఏదో సిలువ మరణం గురించి భయపడి కాదు. చూసారా, దేవుడు మన కొరకు ఎలాంటి ఏర్పాటు చేశాడు. దేవా, నా పాపాన్ని బట్టి నేనే చనిపోవాలట, మరి నాకు విరుగుడు లేదా అని అంటుంటే, పర్వాలేదు ఉండు అని అబ్రహాము కుమారుణ్ణి చంపుతుంటే దేవుడు ఏమన్నాడు? అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, ఇదిగో నీ కోసం ఒక పొట్టేలును అక్కడ భద్రపరిచానని తన కుమారుణ్ణి విడిపించి ఆ స్థలంలో ఎవరిని పెట్టాడు? ఒక గొర్రెను, పొట్టేలుని పెట్టి దానిని వధించాడు. ఎంత దుఃఖముతో అబ్రహాము పైకి వెళ్ళాడు, అంత సంతోషముతో తన సజీవమైన బిడ్డను తీసుకుని మళ్ళా కిందకు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాడు. మనల్ని మనం బలి అయిపోమంటే మనం చేయలేము. మన పాపాల కోసం మన కుమారుణ్ణి బలి ఇవ్వాలంటే మనం చేయలేము. వాళ్ళు మళ్ళా పుట్టాలంటే వాళ్ళు పిల్లల్ని బలి ఇవ్వాలట. 2 పిల్లల్ని చంపేసుకున్నారు తల్లిదండ్రులు. ఎందుకు చంపారు ఇలా అంటే, మా ధర్మం అలా చెప్తుంది, చచ్చిపోతేనే వాళ్ళు మళ్ళా తిరిగి పుడతారట, మా పిల్లల్ని మేము బలిస్తే మాకు పుణ్యం కలుగుద్దట అనే పిచ్చెక్కి పిల్లల్ని చంపేశారు. మనం అలా చేస్తామా? చెయ్యం. చూచారా, దేవుడు మన కొరకు క్రీస్తును ఈ లోకములో సిలువలో అప్పగించాడు కనుక దేవుని ఉద్దేశము క్రీస్తు వల్ల సఫలము అయ్యింది. 11వ వచనంలో దేవుడు క్రీస్తుకు కలిగిన వేదనను చూచి తృప్తి చెందాడట. ఆయన కోపము చల్లారి. ఇందాక చెప్పానే, తండ్రి కోపంగా ఉండి బిడ్డను కొట్టాడు, కానీ ఆ దెబ్బ ఎవరు తిన్నారు? తల్లి పొందింది. ఇక తండ్రి కోపం ఏమైంది? చల్లారింది. ఒకసారి మనం పిల్లల్ని కొట్టినప్పుడు మన చేతులు నొప్పి వస్తాయి కదా, వాళ్ళు ఏడుస్తుంటే మనం బాధపడుతూ ఉంటాం. అయితే మన స్థానంలో దేవుడు తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. దేవుడు ఆ వేదన చూచి తృప్తి పొందాడు. అంటే పాపమునకు శిక్ష విధింపబడింది, అందుకనే దేవుడు తృప్తి పొందాడని ఉన్నది. ఇది చాలా ఉన్నతమైన విషయం, పశుప్రాయులు గ్రహించని విషయం. ఒక త్రాగుబోతుకు ఈ మాటలు చెప్తున్నాం అనుకోండి, అర్థం అవుతాయా? అర్థం కాదు. దేవుని చిత్తమును వారు తెలుసుకోరు. పాస్టర్లు స్వస్థతా సభలని పెట్టి, ఇదిగో దేవుడు ఈ రాత్రే నిన్ను బాగు చేయబోతున్నాడు, దేవుడు నీ మీద ఉన్న కష్టాలన్నీ ఈ రాత్రే తొలగించబోతున్నాడు, ఇప్పుడే విడుదల, ఇదిగో ఈ సంవత్సరం దేవుడు నీకు ఇల్లు కట్టుకునేలా సహాయం చేస్తాడు, ఈ సంవత్సరం నీకు సంతానం ఇస్తాడు అని నమ్మబలుకుతారు. అవన్నీ అబద్ధాలు. అది కాదు సువార్త. సువార్త అంటే దేవుడు ఎంత గొప్పవాడు, మానవులైన మన రక్షణ కొరకు ఆయన ఎలాంటి సంకల్పము కలిగి ఉన్నాడో దానిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏవో ఉపకారాలు మేళ్ల గురించి చెబుతూ ఉంటే, ఒక పాట పాడి, ఒక స్టెప్ వేసి, ఒక స్టోరీ చెప్పి హల్లెలూయా అని కేకలేస్తుంటే జనం ఓ అని వింటారు. దేవుని సంకల్పమును చదివి చెబుతుంటే జనానికి ఏంటో ఆయన ఏది చెప్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. మనం ప్రేమతో ఆలకిస్తే చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడి గురించి చెప్పడం అయిపోయింది. యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి వచనంలో యేసుక్రీస్తు అంటే యెహోవా బాహువు. ఎవరి బాహువు? యెహోవా బాహువు, దేవుని చెయ్యి. ఆ ప్రభువు లేత మొక్క వలె
మొలచి పెరిగాడు. సురూపమైనను సొగసైనను ఆయనకు లేదు. లేత మొక్క వలె, అంటే ఒక శిశువు వలె ఈ లోకములో పుట్టి ఆయన పెరిగాడు. 3వ వచనములో ఆయన తృణీకరింపబడి విసర్జింపబడి వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించాడు. 10,000లో అతి సుందరుడైన యేసు ప్రభు, ఏ పాపము లేని పరిశుద్ధుడు, ఆయన ఇప్పుడు తృణీకరింపబడినవాడు అయ్యాడు. యేసు ప్రభు అంటే చాలామందికి గిట్టదు. యేసు ప్రభు అంటే చాలామంది ఒప్పరు. ఆయన గ్రామము వెలుపల ఆయన సిలువ వేయబడ్డాడు, వ్యాధిని అనుభవించాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, పాపుల చేత మతాధికారుల చేత తృణీకరింపబడ్డాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఒక గ్రామానికి సువార్త చెప్పడానికి వెళుతుంటే ఆ గ్రామస్తులందరూ మా ఊరు రావద్దు, నీ వల్లే మా ఊరిలో ఉన్న పందులన్నీ చచ్చిపోయాయి, ఇదిగో నీ వల్లే మా ఊరిలో ఉన్న పిచ్చి వాళ్ళందరూ మామూలు వాళ్ళు అయిపోయారు, మా ఊరిలో పిచ్చి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మార్చడానికి మా ఊరికి రావద్దు అని ఒక దయ్యము పట్టిన అతన్ని బాగు చేస్తే యేసు ప్రభువుని మా ఊరుకు రావద్దు పొమ్మని చెప్పారు. అయితే ఆ ఊరికి రికార్డ్ డ్యాన్స్ వేసేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, రంగులు పూసుకొని బట్టలు సరిగా వేసుకోకుండా, అలాంటి వాళ్లకు ఊరంతా వెళ్ళిపోతారు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, మనసు మారే మాటలు అక్కడ ఉన్నాయి. దేవుడెవరో, ఆయన సంకల్పము ఏర్పాటు ఏంటో, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఇక్కడ చెబుతున్నారంటే ఎవరు రారు. వచ్చిన డ్యాన్స్ వేస్తే బాగా చూస్తారు కానీ సత్యమైన వాక్యాన్ని చెబుతుంటే వారికి నచ్చదు. అందుకనే ఇరుకు మార్గములో ఉండేవారు కొందరే, విశాల మార్గములో ఉండేవారు అనేకులు. ఇక్కడ గుడ్డు ముక్కలు అమ్ముతున్నారు, ఇక్కడ నూనె సీసాలు అమ్ముతున్నారు, ఏ రోగం వచ్చినా ప్రార్థన చేస్తారు, స్వస్థతా వరం కలిగిన అయ్యగారు వస్తున్నారు అని అనగానే ఊరంతా వచ్చేస్తుంది కొబ్బరి నూనె సీసాలు పట్టుకొని. యేసుక్రీస్తు మనలను రక్షించడానికి ఈ లోకానికి వస్తే, మనకు పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ఆయన ఈ లోకానికి వస్తే, వాళ్ళకు పందులు ముఖ్యం కానీ వాళ్ళకు మనుషులు మారడం ముఖ్యం కాదు. అందుకనే ఆ గెరాసేను ప్రాంతము వారు యేసు ప్రభుని ఏమన్నారు? ఓ డోంట్ కమ్ టు అవర్ విలేజ్, మా గ్రామానికి రావద్దు, వెళ్ళిపో అని యేసు ప్రభుని అక్కడ నుండే పంపేశారు. యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వస్తే ప్రజలు ఆయనను ఏం చేశారు? తృణీకరించారట. ఇంకా చూడండి 5వ వచనంలో, మన అతిక్రమములను గురించి మన దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు. ఆయన పాపాన్ని బట్టి ఆయన సిలువలోకి వెళ్ళలేదు, మన పాపాన్ని ఆయన భరించి ఆ శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. 5వ వచనంలో చెప్పుకున్నాం, మన శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇది మామూలు స్వస్థత, శరీర స్వస్థత కాదు. అయ్యో నా గురించి ఆ ప్రభువు చనిపోయాడే అని మన మనస్సు మారడమే నిజమైన స్వస్థత. చాలామంది తప్పు బోధకులు ఈ వాక్యాన్ని ఉపయోగించుకొని యేసుక్రీస్తు దెబ్బలు తినడం వల్ల మనకు శరీర స్వస్థత అని చెప్తారు. ఇది శరీర స్వస్థత గురించి కాదు. ఇంకా యేసు ప్రభు గురించి ఏముందో చూడండి, మనందరి దోషము ఆయన మీద మోపాడు, మన పాపమును తీసివేసి యేసుక్రీస్తు మీద దేవుడు మోపాడు. అందుకనే బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభుని చూపిస్తూ ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకమంటే మనమే. ఇదిగో ప్రజలారా, మీ పాపాన్ని మోయడానికి వచ్చిన యేసు ప్రభు, మీ శిక్షను భరించడానికి వచ్చిన ఆయన, మీరు చనిపోవలసిన స్థలములో ఆయన చనిపోయాడు చూడండి. మీ చేతుల్లో గుచ్చాల్సిన మేకులు ఆయన చేతుల్లో గుచ్చబడ్డాయి చూడండి. మీ గుండెలో దిగవలసిన బల్లెమును ఆయన పొడిపించుకున్నాడు చూడండి అని దేవుడు మనకు క్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. 7వ వచనములో, అతడు దౌర్జన్యము నొందాడు, బాధింపబడ్డాడు, అయినా నోరు తెరవలేదు. మన శిక్షను ఆయన భరించడానికి తేబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించు వానెదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనముగా మన శిక్షను ఆయన భరిస్తున్నాడు గనుక ఆయన మారు మాట్లాడలేదు. ఎవరో ఆయనను పట్టుకొని సిలువ వేయడం కాదు,
తనంతట తానే వాలంటరీగా స్వచ్ఛందంగా మన కోసం ప్రాణం అర్పించడానికి ఆయన వెళ్ళినట్టు మనం చూస్తాం. తర్వాత 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొందాడు, జనుల అతిక్రమాన్ని బట్టి మొత్తబడ్డాడు, సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు. ఈ శ్రమలన్నీ మనల్ని రక్షించడానికే ఆ ప్రభువు అలా చేసినట్లు మనం చూస్తాం. 9వ వచనంలో ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆయన అన్యాయమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధమైన రక్తము వలన మన పాపము తొలగింపబడుతుంది. మన చేతులు బురద అయినాయి అనుకోండి, ఈ బురద పోవాలంటే మళ్ళా బురద నీళ్లు వేసుకుంటే పోతుందా? మంచి నీళ్లు వేసుకుంటేనే ఈ బురద తొలగిపోతుంది. అలాగే పాపము మన హృదయములోని రక్తములో ఉన్నది. ఆ రక్తములోని మలినమును స్వభావమును తొలగించాలంటే క్రీస్తు పవిత్ర రక్తము మన కోసం చిందించబడింది. అదే ఆయన చేసిన గొప్ప పని. 10వ వచనంలో తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. 11వ వచనంలో నీతిమంతుడైన దేవుని సేవకుడు జనుల దోషమును భరించి దేవుని జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. యేసుక్రీస్తు పేరు ఏంటంటే దేవుని సేవకుడు. సేవకుడు అంటే చెప్పిన పని చేసేవాడు. ఏ గాడిద, నీవు ఈ పాత బట్టలన్నీ మోసుకొని ఊరు చివరికి తీసుకెళ్ళాలి అని ఆ గాడిద మీద ఇటువైపు పెద్ద మూట, ఇటువైపు పెద్ద మూట, అలా భారాన్ని మోపి ఆ మురికి బట్టలన్నీ ఆ గాడిద ఊరు చివరికి తీసుకెళ్ళినట్లు యేసుక్రీస్తు మనందరి పాపమును ఆయన భరించి మరి శిబిరము వెలుపట ఆయన మన కోసం శిక్ష అనుభవించాడు. ఇది యేసుక్రీస్తు చేసిన గొప్ప మేలు. దేవుడు చెప్పాడు, ఓ నా కుమారుడా, నీవు ఒక పని చేయాలి, భూలోకానికి వెళతావా? తండ్రి నీ చిత్తము, వెళ్ళెదను. ఏం చేయాలి భూలోకములో? నరుల పాపమును నీ మీద వేసుకొని అవమానకరమైన శిలువ మరణాన్ని నీవు భరించాలి, రక్తము చిందించాలి, ద్వేషింపబడాలి, తృణీకరింపబడాలి. దేవుడు చెప్పిన పనిని చేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి బలివ్వడానికి కత్తి ఎత్తినట్టు పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును బలివ్వడానికి కూడా ఆయన చెయ్యెత్తాడు. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు. ఆయన రక్తాన్ని చిందించకపోతే మనకు పాప విరుగుడు లేదు. ఆయన రక్తము చిందించాలి, ఆ రక్తముతో మలినమైన మనల్ని కడగాలి. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అది దేవుని సంకల్పము. మన మీద ఇల్లు కట్టుకొని హాయిగా బ్రతకాలనేది దేవుని సంకల్పము కాదు. ఇస్తాడు దేవుడు. మన మీద బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, ఇది కాదు దేవుని చిత్తము. కానీ మనము పాప శిక్ష నుండి విడుదల పొంది దేవుడు నివసించే నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలనేదే దేవుని చిత్తము. అందుకనే క్రీస్తును సిలువలో దేవుడు బలి ఇచ్చాడు. దేవుడు చచ్చిపోలేదు, వాళ్ళు దేవుణ్ణి చంపలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును సిలువలో మరణానికి అప్పగించారు. దేవుని జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. 12వ వచనంలో మరణము పొందునట్లు తన ప్రాణమును ధారపోశాడు, అతిక్రమము చేయువారిలో ఎంచబడ్డాడు, అనేకుల పాపములను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు ఎవరు? మన కోసం తండ్రికి విజ్ఞాపన చేసేవాడు. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు ఆ శిలువ సమయంలో? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వారిని క్షమించు అని. మనము తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని మొత్తాల్సింది. కానీ యేసుక్రీస్తు దేవుని ప్రక్కన ఉండి మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వారిని క్షమించు. ఇదిగో పలాని గ్రామములో ఉన్న వీళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, కొంచెం ఓర్చుకో, నన్ను శిక్షించు, వాళ్ళను రక్షించు అంటున్నాడు. ఎంత మంచి భావమో. ఇశ్రాయేలీలు మోషే కనిపించలేదని బంగారంతో దూడ చేయించుకొని ఆ దూడ చుట్టూ నాట్యమాడుతూ, ఓ దూడ నీవే మా దేవుడు,
ఓ దూడ నీవే మమ్మల్ని పుట్టించావు, ఓ దూడ నీవే మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించావు, ఓ దూడ నీకు స్తోత్రాలని దూడ చుట్టూ తాగుతూ డ్యాన్సులు వేస్తున్నారు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. మోషే ప్రక్కకుండు, అగ్ని కురిపించి వీళ్ళని నేను నాశనం చేసేస్తాను అని దేవుని కోపము రగులుకున్నది. అప్పుడు మోషే అడ్డుపడి, ఓ దేవా, కనానులోకి తీసుకువెళ్తానని వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు కదా, వీళ్ళు బలహీనులని తప్పు చేశారని వాళ్ళ మీద అగ్ని కురిపిస్తావా? వద్దు వద్దు, అవసరమైతే నీ కోపము నా మీద ఉండని, నన్ను చంపు, నీ కోపము నీ ఉగ్రత నా మీద ఉండని, వాళ్ళను విడిపించు, వాళ్ళను క్షమించు అని మోషే అడ్డుకున్న మూలాన ఇశ్రాయేలీల మీద అగ్ని దిగి రాకుండా దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల రక్షణ కోసం దేవుడు మోషేని వాడుకున్నాడు. మోషే అడ్డుపడ్డాడు. ఈనాడు మానవులైన మనందరి రక్షణ కోసం యేసుక్రీస్తు అడ్డుకున్నాడు. వాళ్ళు తెలియక చేశారు, వారిని క్షమించు, నీ కోపము నీ ఉగ్రత నా మీదకు రాని, నన్ను చంపు, నన్ను బలియ్యి, నీ కోపము నా మీద ఉండని. ఆ జనులు వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించు అని యేసుక్రీస్తు మన కోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనకి దేవుడెవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఎవరికి ప్రార్థన చేయాలో చేత కాదు, ఎవరిని స్తుతించాలో చేత కాదు, సువార్త ఎలా చెప్పాలో తెలియదు. కాసేపు దేవుడు లోకానికి వచ్చాడంటారు, మళ్ళీ కాసేపు దేవుడు కుమారుణ్ణి పంపాడంటారు, ఏదేదో చెప్పేస్తారు, మనుషులకు అర్థం కాదు. ఇంకొకడు త్రిత్వం అంటాడు, అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ, ఎవడు చెప్పాడు అసలు, ఎక్కడుంది బైబిల్లో అని. బైబిల్ అంతా చెప్పేది మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. బైబిల్ అంతా చెప్పేది ఆ దేవుడు మన కొరకు పంపిన రక్షకుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. దేవుని ఆత్మ పేరు పరిశుద్ధాత్మ. ఆయన ఆత్మ ద్వారా ఆయన మనలోకి వచ్చి మనలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. దేవుని ఆత్మ చేసే పని ఊగిపోయి పడిపోయేలా చేయడం కాదు. దేవుని ఆత్మ చేసే పని వాక్యము వింటున్నప్పుడు అవును కదా, నిజమే కదా అని ఒప్పుదల కలిగిస్తాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఈ దొంగ బోధకులు ఆత్మ వచ్చి పడిపోతూ ఉంటారట. బైబిల్లో ఇలా ఊగిపోయినట్టు ఎక్కడన్నా ఉందా? బైబిల్లో ఎవరైనా హల్లెలూయా అని అరిచారా? యేసు ప్రభు హల్లెలూయా అనలేదు, పౌలు కానీ అపోస్తలులు కానీ ఎవడు హల్లెలూయా అనలేదు. వీళ్ళు మాత్రం హల్లెలూయా హల్లెలూయా అని ఓ అరుస్తూ ఉంటారు. సువార్త వినాలి, దేవుడెవరో తెలుసుకోవాలి, మన విషయం ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. బైబిల్లో ఎవరైనా హల్లెలూయా అని అరిస్తే మనం కూడా అరుద్దాం. ఎవరైనా అరిచారా? ఎక్కడైనా అరిచినట్టుందా? ఎందుకు అలా అరుస్తావు? అసలు హల్లెలూయా అంటే నీకేం తెలుసు? ఏం తెలీదు. ఆ విషయం నీకెందుకు? దేవునికి స్తోత్రం అని చెప్పు, ఇతరులు విని సంతోషిస్తారు. యేసుక్రీస్తు ఎవరో చెప్పాము. చూడండి, మొట్టమొదటి వచనంలో ఏమని రాస్తుంది? మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాను. అంటే దేవుడు యెషయా భక్తుని ద్వారా సమాచారాన్ని తెలియచేశాడు. ఇప్పుడు తెలియచేసిన సమాచారాన్ని ఎవరు నమ్ముతారు అంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ప్రవచన వాక్యం ఇది. యెషయా భక్తుడు దేవుడెవరో చెబుతున్నాడు. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ఎవరో చెబుతున్నాడు. యెషయా భక్తుడు మనమేం చేయాలో చెబుతున్నాడు. బోధకులు ఇవి చెప్పరు, స్టోరీలు కథలు చెప్తారు. బైబిల్లో ఉన్న చరిత్ర వేరు, మనం చేయాల్సిన ఆజ్ఞలు వేరు. చరిత్రను పాటించకూడదు కానీ ఆజ్ఞలు మాత్రమే మనం పాటించాలి. సో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు యెషయా భక్తుని ద్వారా మనకు సమాచారాన్ని తెలియపరిచినప్పుడు మనము నమ్మాలి. మనం ఇలాంటివి నమ్మం, టౌకోడిని నమ్ముతాం. సత్యవాక్యాన్ని భక్తులు చెబుతుంటే వినరు. మనము ఏం చేయాలట? తెలియపరిచిన సమాచారాన్ని నమ్మాలి. దేవుని బాహువు అంటే ఆయన క్రియ బయలుపరచబడిందట, దాన్ని మనం తెలుసుకోవాలి. తెలియపరచబడిన సత్యమును మనము వినాలి, తెలుసుకోవాలి, నమ్మాలి. సినిమాలు బాగా చూస్తారు, కళ్ళు అప్పగించి, ఏ డైలాగు మిస్ అవ్వరు. ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వకముందే ఈవిడ చక్కగా వట్రంగా కూర్చొని ఇంకా మొదలవ్వదేటి, ఇంకా మొదలు, నిన్న అక్కడికి ఆపేశాడు, ఏమైందో అని ఎంతో ఆతురతతో చూస్తారు. కానీ
పనికిమాలిన మాటలు వింటారు కానీ వారు దేవుని వాక్యాన్ని వినరు. అవి కాదు మనకు మేలు చేసేవి, దేవుని వాక్యము. ఆనాడు యెషయా భక్తుడు చెప్పిన దాన్నే ఈనాడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఏమి కలపట్లేదు, చెరపట్లేదు. నా మాట ఏం చెప్పట్లేదు, నా మాట నేను చెప్పకూడదు. ఇక్కడ ఉన్నదాన్ని చదివి దాన్ని వివరణ ఇవ్వడమే నా పని. ప్రతి సేవకుని పని అదే. ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని చెప్పాలి. గనక ఆయన తెలియచేసిన సమాచారాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు బయలుపరిచాడు, అనేక మందికి తెలియదు భక్తి అంటే ఏంటో, అనేక మందికి తెలియదు దేవుడు ఎవరో, ఎవరికి ప్రార్థన చేయాలో కూడా తెలియదు. కొందరు యేసయ్యా నీకు స్తోత్రం అంటారు. ఎక్కడుంది అలాగా యేసయ్యా స్తోత్రం అని ఎక్కడన్నా ఉందా? కానీ బైబిల్ అంతట్లో ఏమనుందంటే యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని మాత్రమే బైబిల్లో ఉంది, కానీ యేసయ్యా స్తోత్రం అని ఎక్కడా లేదు. సో బైబిల్లో ఉన్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నేర్పినట్లు మనం దేవుణ్ణి స్తుతించాలి, కానీ బోధకులు నేర్పిన దాన్ని మనం అనుసరించకూడదు. రెండవది 8వ వచనంలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఏ సంగతి? రోగాలు ఎలా పోతాయా, పెంకుటిల్లు తీసి డాబా ఎలా కట్టాలా, మనకున్న ఎకరం పొలానికి ఇంకో ఎకరం పొలం ఎలా సంపాదించాలా, బ్యాంకులో డబ్బులేసి అల్లుడు ఊళ్ళో ఎలా పోయాలా అని ఆలోచిస్తారు. మీకు తెల్లవారితే ఏమి ఆలోచన ఉంది? దేవుడు అడుగుతున్నాడు, ఈ సంగతి ఆలోచించినది ఎవరు? నేను మానవులైన మీకోసం ఇంత గొప్ప సంకల్పమును ఏర్పాటును చేస్తే ఎవరు దీని గురించి ఆలోచిస్తున్నారు? రోగాలు పోగొట్టడానికి పరుగులు పెడుతున్నారు. ప్రార్థన అంటేనే ఇక రోగం కోసం, ప్రార్థన అంటేనే మేళ్ల కోసం కాదు. ప్రార్థన వాటి కోసం కాకూడదు. పౌలు చేశాడు ఫేసి 3:14 నుండి ప్రార్థన భక్తిగా ఉండాలని, దేవుని ఏర్పాటును తెలుసుకోవాలనే మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని ప్రక్కన కూర్చొని ప్రార్థన చేసేది మన ఇంటి కోసం కాదు, మన పాపముల కోసం ఆయన ప్రార్థన విజ్ఞాపన, వారిని క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, వారికి ఆరోగ్యం ఇవ్వమని, దీనికోసం కాదు ఆయన మన కోసం తండ్రికి చేసే విజ్ఞాపన. ఈ సంగతి ఆలోచించిన వాళ్ళు ప్రభు పేతురుతో నన్ను సిలువ వేస్తారు, నేను చచ్చిపోతాను, అందుకనే వచ్చాను ఈ లోకానికని చెబుతుంటే పేతురు అన్నాడు, ఓ నీవు చచ్చిపోకూడదు, అది నీకు దూరమవుగాక అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాతానా వెనక్కి వెళ్ళు, నీవు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతి ఆలోచించట్లేదు. మనుషులు ఎంతసేపు పొట్టకూటి కోసమే, శరీర ఆరోగ్యము కోసమే, ఈ లోక అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తును సిలువలో బలి ఇచ్చిన విషయాన్ని ఎవరు అసలు ఆ మాటే తెలియదు వాళ్ళకి. ఒక ఆయన అన్నాడు, దేవుడు క్రీస్తుని ఎత్తించడం ఏంటండి, యేసుక్రీస్తు కాదా దేవుడు అని అడుగుతున్నారు. నేను అన్నాను, బైబిల్ చదవలేదా అని ఆయన, నీకు దేవుని సంకల్పము తెలీదా? బోధకుల మాటలు బాగా ఎక్కేసి నీ చెవుల్లో ఒక దురద చెవులు గలవారు, కానీ బైబిల్లో ఇలా ఉందా లేదా అని ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. సత్యం చెబుతున్నారంటే ఎవడు రాడు, అక్కర్లేదు జనానికి. ఫస్ట్ దేవుడు యెషయా వంటి భక్తుల ద్వారా తెలియచేయించిన సమాచారాన్ని మనం నమ్మాలి, వినాలి. దేవుని బాహువు తెలియపరచబడింది, బయలుపరచబడింది. ఆ దేవుని బాహువే యేసుక్రీస్తు. అది తెలియపరచబడినప్పుడు మనం వినాలి, నమ్మాలి, దాని గురించి ఆలోచన చేయాలి. మరి మీరు విన్నారు, నమ్ముతున్నారా? నేను చెప్పిన వాటి గురించి ఆలోచన చేస్తున్నారా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటే నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి. ఓహో, ఇదా దేవుని సంకల్పము అని మనం గ్రహించాలి. తర్వాత ఏం చేయాలి చూడండి, 2-3 వచనాల్లో మనము అతన్ని చూచి అపేక్షించాలట. వాళ్ళు అపేక్షించలేదు, వాళ్ళు ఎన్నిక చేయలేదు, వారు తృణీకరించారు, విసర్జించారు యేసు ప్రభుని. అయితే మనము దానిని అంగీకరించాలి. దేవుడు కూడా యేసుక్రీస్తును మనకు రక్షకుడుగా ఇచ్చాడు. కోవిడ్ వ్యాక్సిన్గా యేసుక్రీస్తుని ఇచ్చాడా? ఇందా యేసు ప్రభుని కలిగి ఉండు. కమాన్, టేక్ మై సన్ యాజ్ ఎ సేవియర్ ఫర్ యువర్ లైఫ్.
నీ జీవితానికి రక్షకుడిని ఇచ్చాను, పొందు. ఆయనను హృదయంలో కలిగి ఉండు. ఆయన చిందించిన రక్తముతో నీ పాపములను కడిగి వేసుకో. ఆయన ద్వారానే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం. తీసుకో ప్రభుని అంటే వాళ్ళు తృణీకరించారు. ఏమన్నారు? మాకు బందిపోటు బరబ్బాయే కావాలి, ఈయనను సిలువ వేయండి. ఈ యేసుక్రీస్తు మాకు వద్దు, ఆయనను చంపేయండి. మాకు కావలసింది బందిపోటు దొంగ బరబ్బాయే. మాకు రక్షకుడొద్దు, మాకు శిక్షకుడే కావాలి అని జనం కోరుకుంటున్నారు. కానీ దేవుడిచ్చే రక్షకుణ్ణి వారు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తారు. కొందరంటారు, స్వస్థత ఎలా కలుగుద్దో చెప్పండి, మేము వింటాము. ఆశీర్వాదం ఎలా పొందాలో చెప్పండి, మేము చక్కగా వింటాము. కానీ సిలువ, శ్రమలు, రక్తము, యేసు ప్రభు, దేవుడు, మాకు ఇదేం అర్థం అవ్వట్లేదు అంటారు. ఇంతకీ మీరు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తును తృణీకరిస్తారా లేక అంగీకరిస్తారా? వాళ్ళు అన్నారు, మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలి, కానీ యేసుక్రీస్తు మాకు వద్దు, ఆయనను మా మధ్యలో లేకుండా చేయండి, మా తప్పులన్నీ చెబుతున్నాడు. వాళ్ళు తృణీకరించి ప్రభుని సిలువ వేశారు. తుచ్చమైన వాటి కోసమే కానీ యేసు ప్రభుని గురించి కాదు. పౌలుకున్న ఏకైక కోరిక ఏంటంటే క్రీస్తును సంపాదించుకోవాలి. డబ్బు కాదు, బంగారం కాదు, పేరు ప్రతిష్టలు కాదు. పౌలు అన్నాడు, నా ఏకైక గురి క్రీస్తును సంపాదించుకోవాలి, ఆయన శ్రమానుభవాన్ని సంపాదించుకోవాలి, ఆయన వలె చచ్చిపోవాలి, అప్పుడే నేను ఆయన వలె తిరిగి లేవాలి. అదే నా జీవిత గురి అన్నాడు. ఇంతకీ మీ జీవిత గురి ఏంటి? నేను చెప్పనా, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బతికి ఆస్తిపాస్తులు సంపాదించి మా పిల్లలకు వదిలేసి, వాళ్ళు ఏమైనా అంగవైకల్యం కలిగిన వాళ్ళ కోసం సంపాదించి పెట్టాలా? వాళ్ళు సంపాదించుకోలేరా? నీవు సంపాదించి పెడితే వాళ్ళు బద్ధకస్తులు అయిపోతారు. వాళ్ళకు నేర్పు కష్టపడడం, వారికి నేర్పు స్వయంగా ఎలా సంపాదించాలో. నీవేమి వాళ్ళ కోసం సంపాదించి చచ్చిపోక్కర్లేదు. నువ్వు చచ్చిపోకముందు నేను బయటపడేస్తారు. అది కాదు జీవిత గురి. యేసుక్రీస్తును సంపాదించి ఆ ప్రభు ఉంటే చాలు, మనం పరలోకం వెళ్ళిపోతాం. వాళ్ళు తృణీకరించారు, మనము ఆయనను అపేక్షించాలి. ఇక 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, అయితే ఇప్పుడు ఆత్మల కాపరి అయిన క్రీస్తు వైపుకు మనము మళ్ళుకోవాలి. తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాము. ఆ గొర్రె కాపరిని వెంబడించడం మానివేసి అక్కడెక్కడో దిగువన గడ్డి పరకలు ఉన్నాయని ఆ పరకలకు తినడం కోసమని అది కిందకు దుమికింది. కాపరి వెళ్ళిపోయాడు, మంద వెళ్ళిపోయింది, అదొక్కటే ఆ కింద ఉండిపోయింది. కిందకు దూకడం వచ్చింది కానీ పైకి ఎక్కడం దానికి రాలేదు. లోకం వైపు వెళ్ళిపోయాం, చిక్కబడ్డాం. ఆవేదనలో ఉన్నాము, అవస్థల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, అనారోగ్యాల్లో ఉన్నాము. మనల్ని విడిపించేవారు ఎవరు ఈ లోకంలో లేరు. అయితే మనము తప్పిపోయిన గొర్రెమని ఒప్పుకొని ఆత్మల కాపరి అయిన ప్రభు వైపుకు మనం వెళ్ళాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రభు అన్నాడు. ఈ మందలో ఉండకుండా అక్కడక్కడ చెల్లా చెదురుగా ఉన్న గొర్రెలు ఉన్నాయి, అవన్నీ నా మందలోకి రావాలి, అవన్నీ నా స్వరాన్ని వినాలి, నన్ను కాపరిగా కలిగి ఉండాలి అని ప్రభు పిలుస్తున్నాడు. మనందరం అనుకోవాలి, నిజమే నాయనా, కాపరి లేని గొర్రెవలే నేను కూడా విసిగి చెదిరిపోయాను. ఇదిగో తప్పక నేను నీ మందలోకి వస్తాను, గొర్రెవలే జీవిస్తాను అని మనం ప్రభు వైపుకు మళ్ళుకోవాలి. 5వ వచనంలో, ఆయన పొందిన శిక్ష వల్ల మనము దేవునితో సమాధాన పడాలి. 10వ వచనంలో, అపరాధ పరిహారార్థ బలి వల్ల మన అపరాధాలను పరిహారం చేసుకోవాలి. అపరాధం అంటే పాపము, పరిహారం అంటే విమోచన, విడుదల, బలి. మన అపరాధములకు పరిహారము పొందాలి, అదే మన పని. యేసుక్రీస్తు దగ్గర ఎందుకు రావాలంటే పాపానికి పరిహారం పొందడానికి రావాలి, రోగాల కోసం కాదు. ఎప్పుడైతే పాపానికి పరిహారం పొందుతామో ఆటోమేటిక్గా రోగం కూడా తగ్గిపోతుంది, దేవుడు బాగు చేస్తాడు. తర్వాత చూడండి, దేవుని ఉద్దేశము మన జీవితంలో సఫలమవ్వాలి. మనము క్రీస్తు వలె ప్రాణము ధారబోయాలి. 12వ వచనంలో చివరి మాట 11వ వచనంలో, వాక్య జ్ఞానము చేత నిర్దోషులుగా చేయబడి గొప్ప వారితో మనము పాలు పొందాలి, అంటే పరలోకము చేరాలి. ఇదే
జీవిత గమ్యము. అందుకోసమే యేసు ప్రభు వచ్చాడు. మనం అందుకోసమే ప్రభు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే ఆ ప్రభు ద్వారా మనం తండ్రిని చేరగలుగుతాం. ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రివైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు నాయనా. యెషయా 53వ అధ్యాయము ద్వారా ఓ దేవా, నీవెవరువో, ఏమై ఉన్నావో, మా కోసం ఎలాంటి ఏర్పాటు చేశావో మాకు స్పష్టముగా తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. వినిన మేము నేను నమ్మాలని, ఆ విషయం ఆలోచించాలని కోరారు. ప్రజలు జ్ఞానవంతులై నీ సంకల్పమును తెలుసుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తును మేము అంగీకరించాలి. లోకమంతా ఆయనను తృణీకరించారు, త్రోసివేశారు. మేమైతే ఇప్పుడే నీ కుమారుడైన యేసుక్రీస్తును మా హృదయంలోనికి అంగీకరిస్తున్నాము. ఓ గొప్ప దేవా, తప్పిపోయిన గొర్రెలాంటి మమ్మల్ని నేను నీ మందలో కలుపుకోండి. నీ గొర్రెగా మమ్మల్ని చేసుకోండి నాయన. మా పాపములను పరిహారము చేయండి. నీ ఉద్దేశమును మా జీవితంలో సఫలము చేయండి నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన వాక్య జ్ఞానము ద్వారా ఓ దేవా, మేము నిర్దోషులుగా చేయబడి పరలోకములో పాలు మాకు అనుగ్రహించండి నాయన. యేసుక్రీస్తు వలె బ్రతికితేనే యేసుక్రీస్తు వలె మేము లేపబడతామనే జ్ఞానము మా అందరికీ అనుగ్రహించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై నీ కుడి ప్రక్కన ఎలా కూర్చొని ఉన్నాడో, మేమందరము ఆ ప్రభువు వలె మా పాపములకు పరిహారము పొంది క్రీస్తు రక్తము చేత కడగబడి నిర్దోషులుగా చేయబడి మీ రాజ్యములో ప్రవేశించి తరతరాలు యుగయుగాలు అక్కడ జీవించే భాగ్యమును మాకు ఈ వాక్యం విన్న వారందరికీ మీరే దయచేయవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.